హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం పేపర్ 2కి సంబంధించి ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఆ టాపిక్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్ దేర్ అప్రోచ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ పైన మహాత్మా గాంధీ వ్యూస్ ఎట్లుండే, రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యూస్ ఎట్లుండే తెలుసుకుందాం. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంకా మహాత్మా గాంధీ ఒకటే ఫ్రేమ్లో చూడొచ్చు. సో ఫస్ట్ జనరల్గా మహాత్మా గాంధీది ఒక కోట్, రవీంద్రనాథ్ది ఒక కోట్. అంటే ఒకవేళ మీకు ఐడియా ఉంటే రాయండి. సో ఇది ఒక కోట్, ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించి ఇది. సో గాంధీజీకి సంబంధిస్తే బై ఎడ్యుకేషన్ ఐ మీన్ అన్ ఆల్ రౌండ్ డ్రాయింగ్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ చైల్డ్ అండ్ మ్యాన్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. సో ఇది ఒక కోట్కి సంబంధించి. సో గాంధీజీ వ్యూస్ ఆన్ ఎడ్యుకేషన్ ఏంది చూద్దాం. సో గాంధీజీ ఏమంటాడంటే ఎడ్యుకేషన్తో పాటు ఎథిక్స్ ఇంకా మారాలిటీ బోధిస్తే వరల్డ్లో మనం పీస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ద్వారా సోషియో ఎకనామిక్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఈ క్యాస్టిజం కానీ లేకపోతే ఈ కమ్యూనలిజం కానీ ఇట్లాంటివన్నీ సోషియో ఎకనామిక్ డివిజన్స్ని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు అని అంటాడు. నెక్స్ట్ వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఈ పెయింటింగ్ కానీ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఇవన్నిటిపైన నార్మల్ ఎడ్యుకేషన్ కాకుండా ఈ వొకేషనల్ ట్రైనింగ్ పైన బోధించడం వల్ల క్రియేటివ్ థింకింగ్ అనేది చిల్డ్రన్లో పెరుగుతుంది అని ఆయన భావిస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఉండడం వల్ల ఒక పర్సన్ క్రియేటివ్గా ఇంకా ఇండిపెండెంట్గా బతుకుతాడు అనేసి మహాత్మా గాంధీ వ్యూస్ అన్నమాట. సో కొన్ని గాంధీజీవి కొన్ని ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో అవేంటివి అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ప్రతి చిల్డ్రన్కి 7 to 14 years వరకు ఫ్రీ, కంపల్సరీ ఇంకా యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఉండాలి, అందించాలి అని ఒక ప్రిన్సిపల్. సో ఇది మనం డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా యాడ్ చేసి ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ మదర్ టంగ్ అనేది, ఎడ్యుకేషన్ అనేది మన మదర్ టంగ్లోనే బోధించాలి అని గాంధీజీ అంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్తో పాటు హ్యూమన్ వాల్యూస్ కూడా డెవలప్ చేయాలి చిల్డ్రన్లో అని చెప్తాడు. ఇది థర్డ్ ప్రిన్సిపల్. ఫోర్త్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది తనకి తాను కొంచెం ప్రొడక్టివ్ వర్క్ ఉండేటట్టు, తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టు ఉండాలి, అట్లాంటి ఎడ్యుకేషన్ని మనం బోధించాలి అని చెప్తాడు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది హార్ట్, మైండ్, సోల్ ఈ మూడిటి హార్మోనియస్ డెవలప్మెంట్ ఉంటేనే అది ప్రాపర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అని ఈ 5 ప్రిన్సిపల్స్ని చెప్పిండనమాట గాంధీజీ. నెక్స్ట్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక కోట్ వచ్చేసి ద హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్ దాట్ విచ్ డస్ నాట్ మియర్లీ గివ్ అస్ ఇన్ఫర్మేషన్ బట్ మేక్స్ అవర్ లైఫ్ ఇన్ హార్మోనీ విత్ ఆల్ ఎగ్జిస్టెన్స్. సో ఇది శాంతినికేతన్, రవీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసిండు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ బేసిక్గా క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కాకుండా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, నేచర్కి క్లోజ్గా ఉంటూ టీచింగ్ చెయ్యాలి, అట్లాంటి ఐడియాలజీ రవీంద్రనాథ్ ఠాగూర్ది. సో అదే ఐడియాలజీ పైన రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ని స్థాపించిండు. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్కూల్, కానీ నేచర్కి క్లోజ్గా ఇక్కడ టీచ్ చేస్తారు. సో ఇది రీసెంట్గా 2023లో 41st యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా అయిందనమాట. సో రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యూస్ వచ్చేసి అసలు ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఎయిమే సెల్ఫ్ రియలైజేషన్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు. సో ఎడ్యుకేషన్ వల్ల ఒక పర్సన్కి రియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది అని అంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వల్ల స్టూడెంట్స్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్ని డెవలప్ చేసుకుంటారు అని రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు. సేమ్ గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యూస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కాకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్తాడంటే సెల్ఫ్ రియలైజేషన్ అనేది మనిషికి కలుగుతుంది ఎడ్యుకేషన్ వల్ల అంటాడు. కానీ గాంధీజీ ఏమంటాడంటే ఎడ్యుకేషన్ వల్ల మనం వరల్డ్లో పీస్ని స్థాపించవచ్చు, ఇట్లా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని తక్కువ చేయొచ్చు అనేసి గాంధీజీ వ్యూస్ అనమాట. ఓకే, సో రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో ఏంటివి అవి అంటే ఫస్ట్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ ఏంటి అంటే
స్టూడెంట్స్‌కి సెల్ఫ్ స్టడీని ఎక్కువ ఫోకస్ చేస్తాడనమాట స్టూడెంట్స్ పైన. సో, స్టూడెంట్స్ క్లాస్ రూమ్‌లో కాకుండా నేచర్‌తోని చదువుకోవాలి అనే ఒక ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్షన్. సో, ఎడ్యుకేషన్ వల్ల మనిషి పర్ఫెక్షనిస్ట్ సైడ్ వెళ్తాడు. సో, ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామ్స్ రాసి డిగ్రీస్ తీసుకోవడమే కాదు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. సో, మనిషి తనకి తాను బతికేలాగా ఎట్లా బతకాలి అనేసి ఎడ్యుకేషన్ చెప్తుంది. అదే పర్ఫెక్షన్ అని అంటారు. నెక్స్ట్ యూనివర్సాలిటీ. సో యూనివర్సాలిటీ ఏంటి అంటే థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి యూనివర్సాలిటీ. సో యూనివర్సాలిటీ అంటే ఇప్పుడు మనకి ఒక టర్మ్, ఒక ఫ్రేజ్ అనేది పాపులర్ అయింది, వసుదైవ కుటుంబకం అని. అది చాలా ఓల్డ్ ఫ్రేజ్. సో సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ యూనివర్సాలిటీ మీద. సో అందరూ ఈ ఈ కంట్రీలో, ఈ వరల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే అని తెలుసుకునేదే ఎడ్యుకేషన్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు. సో ఇవి 3 రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రిన్సిపల్స్. సో ఆల్మోస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ది, గాంధీజీది ఆల్మోస్ట్ సేమ్ టైప్ వ్యూస్ ఉంటాయి. కాకపోతే గాంధీజీ ఎక్కువ నేషనలిజం సైడ్ ప్రమోట్ చేస్తాడు. అండ్ సో నేషనలిజం సైడ్ ప్రమోట్ చేసి పీస్ని, మారాలిటీని పెంచుకోవాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఇదంతా ఎడ్యుకేషన్ ద్వారానే పొందొచ్చు అని గాంధీజీ అంటాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటాడంటే అసలు మనిషికి చదువుకోవడానికి ఏం లిమిట్స్ ఉండొద్దు, బియాండ్ లిమిట్స్ ఉండాలి. మళ్ళీ అంత యూనివర్స్ అంతా ఒకటే అనే యూనివర్సాలిటీ అనే ప్రిన్సిపల్ పైన ఫోకస్ చేస్తాడు. సో వసుదైవ కుటుంబకం అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాడనమాట రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇద్దరు నేషనలిజం ఇంకా ఎడ్యుకేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడతారనమాట. సో ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ గాంధీజీ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్.